ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. తులారాశి, ఈ తులారాశి వారికి మరి అత్యద్భుతమైనటువంటి యోగం. అంటే షష్ఠ స్థానంలో శని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. నిదానంతో ముందుకు పెడతారు. క్లారిటీ లేని విషయాన్ని కూడా మీరు క్లారిటీగా చేయగలరు. చేత నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఈ పని చేయగలిగిన వారు మీరే అని మీ శక్తి సామర్థ్యాలు మీరు నిరూపించుకుంటారు. అలాగనే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైన సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. సోదర వర్గ వివాదాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవుతుంది. వృత్తుల్లో పబ్లిక్ రిలేషన్స్ కాస్త పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేటు, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి వారికి మొత్తం మీద మనకి మాసం జూలై నెలలో మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు అత్యద్భుతంగా ఉంటుంది. అంచేత సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి. రంగుల్లో గ్రీన్, లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ప్రతి పని శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీ దృష్టి ఎక్కడో పెట్టుకోకండి. కార్యక్రమాల మీద మీ దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఆరాధన చేయవలసి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. దానం, కందులు దానం చేయండి. అంచేత తద్వారా మీరు తప్పనిసరిగా కొంత విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఈ గురు బలంతో దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది. దైవభక్తి, దేవతారాధన యందు ఆసక్తి, పెద్దల యందు గౌరవం, ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుట్టడం, వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ఒక మంచి ఉత్తేజమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా వార ప్రారంభం అంటే మాస ప్రారంభం ఫస్ట్ 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత కూడా పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయగలుగుతారు. అంటే ఒక వృత్తిలో మనం చూస్తే డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాత్మకంగా పార్ట్నర్షిప్ కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో కూడా జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన
వారికి అందరికీ కూడా చాలా బాగుంది. షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి గతం కంటే అన్ని మాసాల కంటే జూలై నెల కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. జూలై 15 వరకు సర్వత్రా విజయం సాధిస్తారు. 15 తర్వాత కొద్దిగా ఆలస్యం అవుతుంది. సంఖ్యల్లో 7, 9 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం, ఆదివారాలు లేని వారికి గోధుమ రొట్టెలు పెట్టడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా ఆ మంగళవారం నాడు ఏం చేస్తారు? సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం, ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మంగళవారం ఒక పూట, భోజనం ఒక పూట టిఫిన్ చేయడం. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా సర్వత్రా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటి 15 రోజులు ఆత్మస్థైర్యం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మరి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల పనుల్లో ఆలస్యము, శ్రమ, చికాకు, ఆటంకాలు ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, ఎంతటి పని నేను అన్ని చేయగలనని. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కానీ ఈ యొక్క ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చేస్తా అన్నవాడు 2-3 రోజుల వరకు రాకపోవడం. ఎందుకంటే ఇంత నిమిషంలో అయిపోతుందంటే అది ఎవడు చేయడు. మనం చేయవలసి వస్తే చాలా శ్రమపడి చేయడం, పట్టుదల, చికాకు, అసంతృప్తి. ఈవేళ అయిపోతుంది అనుకున్న పని 3 రోజులు పడుతుంది. అలాగే రూపాయికి అవుతుంది అనుకున్న పని 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఆర్థికంగానే ఇబ్బంది ఉంటుంది, 10 రోజులు శ్రమ ఉంటుంది. ఈలోపు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎందుకు చేయలేదు, అలా చేసావు, ఇలా చేసావు వాళ్ళు. ఇలా మనకి పనుల్లో ఆలస్యం, అధికారుల పలన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ తక్కువ, పని ఎక్కువ. వ్యాపారాత్మకంగా చూస్తే ప్రయత్నాలు మనం ముమ్మరం చేస్తాం, కానీ ఫలించాలి కదా. ఏ వ్యాపారాలు లాభంగా ఉంటాయి, ఏ ఇబ్బందులుగా ఉంటాయంటే మరి అన్నీ కష్టమే. లోహ యంత్రావాహన వారికి చాలా కష్టం. జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, మామూలు వ్యాపారాదుల వారికి పర్వాలేదు. నూతనమైన పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై నెలలో మొట్టమొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత 15 రోజులు పెద్దగా గొప్పగా ఉండదు. అంచేత జాగ్రత్తలతో పాటు ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3వ నెంబర్, రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వాడాలి. మరి ఆరాధన ఏం చెయ్యాలి అంటే గురుగ్రహం యొక్క బలం కోసం గురువారం నాడు స్వీట్స్ పంచిపెడుతూ ఉండాలి. గురువార నియమం పాటించాలి. గురువారం నాడు సరగా దానం చేస్తూ ఉండాలి. గురువారం నాడు నవగ్రహాల చుట్టూ తిరిగి గురుగ్రహం ఎక్కడుంటే అక్కడ ఈ శనగలు పెట్టి ఆ గురుగ్రహానికి ఒక్క దండం పెట్టుకుని ఆ గురు మంత్రాన్ని చదువుతూ లేదా ఆ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదివినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.